రూమ్లో ఎవరైనా రా ఉన్నారు. ఏం పేరు అని పేరు ఎందుకు? అరే బొమ్మర్ది పేరు చెప్పరా మేడం మీరు మాట్లాడతారు. అరే బొమ్మర్ది అవుతాడు కాబట్టి బొమ్మర్ది అన్న మేడం. నీకెందుకు వాడు బొమ్మర్ది అవుతాడు? రోడ్ మీద ఎవరు మంచిగా కనిపిస్తే వాళ్ళ దగ్గరికి కారా వెళ్ళిపోతారా? మీరు ఇక్కడ కూర్చోరు కదా, నాకు ఏమనిపించింది అంటే ఆకర్షణ అని చెప్పి ఏదో సంథింగ్ ఏదో ఆకర్షణ ఉంటుంది చూడు, మీ ఆకర్షణ నన్ను ఇట్లా లాగింది రా 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 అని చెప్పి. మేడం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను తాళి కూడా తీసుకొని వస్తున్నాను తెలుసా. పెళ్లి చేసుకున్నా నిజంగా మేడం, ఇగో తాళి కూడా తెచ్చిన పెళ్లి చేసుకుందామని చెప్పేసి. వెల్కమ్ టు నేను అంజనీ దాస్. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాం. అప్పట్లో తన గర్ల్ ఫ్రెండ్ పైన సుధాకర్తో టాస్క్ చేయించిన అతను శివ ఈ ప్రాంక్ చేస్తున్నాడు. శివ చేస్తున్న సెకండ్ ప్రాంక్ ఇది. చాలా బాగా వచ్చింది, చూడండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. Tag your thoughts. ఎన్ని కావాలరా చెప్పు, పైసలు ఎన్ని కావాలి చెప్పు. మొన్ననే సన్నిగానికి 5 లక్షలు వేసిన. అవును, నీకు ఎన్ని కావాలి చెప్పు, ఎన్ని అవసరం ఉన్నాయో చెప్పు, వేస్తా. లక్షనా? చలో 5 నిమిషాలలో వేస్తా. అరే మొన్న వాడు కూడా ఫోన్ చేసిండు, రమేష్ గారు. వాడు ఫోన్ చేసిండు, వాడు ఒక 5 లక్షలు అడిగిండు. అయితే పొద్దుగాల్లో వచ్చి తీసుకోవరా అని చెప్పేసి పొద్దున ఇచ్చేసినానికి. అరే మొన్న మీ మామ కూడా అడిగిండ్రా పైసలు. అవునరా. చలో అవునరా, మొన్ననే కొత్త చైన్ తీసుకున్నా. అవును. అరే మొన్న కనిపించినప్పుడు మరి చైన్ చూసినావు, మొన్న అడగలేదు మరి, ఇవాళ చూసినావా చైన్? 5 తులాలు ఉంది అది. మళ్ళా మరి గట్టిగా వేసిన. వేసుకోండి అమ్మా, వేసుకోండి. చలో మరి తర్వాత మాట్లాడతారా? ఎవరో ఇక్కడ ఒక బ్యూటీ కూర్చుంది, జర మెల్లగా టచ్ చేద్దాం. చలో సరే మామ, చలో రైట్ రా, బాయ్ బాయ్. హాయ్ మేడం. ఏమైనా ఇంత టైంలో కూర్చున్నారు? ఏమైనా ప్రాబ్లమా? మరి చెప్పండి, ఏమైనా ప్రాబ్లమా? చెప్పండి మేడం, మీ ప్రాబ్లం ఏందో సాల్వ్ చేస్తాను నేను. ఏం లేదు, చెప్పండి. నేను చాలామందికి ఇట్లా మనీ ఇస్తూ ఉంటా. ఎంతమందికి ఇచ్చారంటే ఇప్పటి వరకు? చాలా మందికి ఇచ్చాను ఇప్పటికి. చెప్పండి. లెక్కలేరు అసలు, అంతమందికి ఇచ్చిన నేను. ఇప్పుడే మాట్లాడా, వినిపించలే మీకు? బాగా వినిపించింది. మరి చాలామందికి ఇచ్చిన నేను. అంటే నాది ఒక దయా హృదయం అని అంటారు చూడండి, అట్లాంటి హృదయం నాది. ఒకసారి స్పెల్లింగ్ చెప్పండి. స్పెల్లింగ్ అంటే తెలుగులో చెప్పలేదు, దానికి స్పెల్లింగ్ ఉంటుందా అసలు? తెలుగులోనే చెప్పండి. దయా హృదయంకి స్పెల్లింగ్ ఉంటుందా మేడం? అరే నేను మస్తు కామెడీగా మాట్లాడుతారు తెలుసా. చెప్పండి, మన ప్రాబ్లమా? చెప్పండి మేడం, ఏం కాదు. ఒక ఫ్రెండ్ అనుకోరి, చెప్పండి ఏమన్నా ప్రాబ్లమ్? అదేం లేదు. అరే చెప్పండి మేడం. మరి ఇక్కడ డల్లు కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు. చెప్పండి ఇంకా. మీరు బాగున్నారు, మీ జుట్టు బాగుంది, నాకు తెలుసు. మీ కళ్ళద్దాలు బాగుంది. లెన్స్ కార్ట్లో కొనుక్కోండి. ఎంతకు కొన్నారు ఇవి? షాప్లోకి వెళ్ళాలి, ఇంకా మోడల్స్ ఉంటాయి. ఎంతకు కొన్నారు రేట్? ఇది నేను కొనలే, మా తమ్ముడు కొన్నాను. అరే ఎంతనో రేటు తెలుస్తుంది కదా. ఇది 5 లక్షలు. ఇది చూసారు ఎప్పుడన్నా? 5 లక్షలు. ఇది 5 లక్షలు పెడితే అట్లాంటివి 5 లక్షలు స్పెట్స్ కొనొచ్చు. నేను అందుకే డిఫరెంట్ ఉండాలని ఒకటే తీసుకున్నాను. మీరు 5 తీసుకుంటారు, నేను ఒకటి తీసుకుంటాను. అట్లా మీకు ఎవడో వాడు పెద్ద టోపీ పెట్టిండు. ఆడే టోపీ పెట్టండి, నేనే టోపీ పెట్టిన. 10 లక్షలు ఇస్తే 5 లక్షలే తీసుకున్నాను. అందుకే 5 లక్షలు తీసుకొని ఒకటి ఇచ్చిందంటే మీరు ఎంత పెద్ద. అదే అంత పెద్ద ఉన్నోనే మరి ఏమనుకుంటారు? పెద్ద చేసిరా చూసినా. మీకు ఎట్లా కనిపిస్తుంది ఒకసారి చెక్ చేయండి. మీకు అట్లా కనిపిస్తుంది ఒకసారి షాప్కి వెళ్ళి ఇలా తీసుకోతారా? షాప్కి తీసుకుంటారా? మరి ఎక్కడ ఉంటారు మేడం? మా ఇంట్లో. అదే మీ ఇల్లేనా? నేను ఈ రోడ్డు మీద ఉంటాను అనుకుని ఇక్కడ కూర్చున్నావు కదా, రోడ్డు మీద ఉంటారేమో అనుకున్నా. మీరు అట్లా అనుకుంటారనే చెప్తున్నా. సరే మీ ఇల్లేడా? మా ఇల్లు భూమి పైనే ఉంది. నేను ఆకాశం పైన అనుకున్నా మేడం. ఏం మాట్లాడుతున్నా అసలు? చూపియండి. నాకు ఇల్లు ఉంది పైన, మీకు తెలియదా? సీఎం మాజీ సీఎం ఉన్నాడు కదా, పైన ఉంది. వాళ్ళ ఇంటి పక్కకే మా ఇల్లు. వాళ్ళ ఇంటి పక్కనే. మా ఇంటి ముందు నుంచే వాళ్ళ ఇంటికి పోవాలి. ఎప్పుడు పైకి పోయింది?
ఎప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటా 1 ఇయర్కి ఒకసారి వెళ్తూ ఉంటా రాకెట్లో తీయమని వెళ్తా. ఓహో మీకు అలా అర్థమైందా? ఇంకా మేడం చెప్పండి. అరే మీకు ఎందుకండి నా పర్సనల్స్? నిజం చెప్పాలంటే నేను మీరు అందంగా ఉన్నారు అట్లా అని చెప్పేసి అంటే అటు నుంచి ఆ సందులో నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ ఇక్కడ మేడం కనిపిస్తుంది జర మేడంని అట్కాంచి వెళ్దామని చెప్పేసి మళ్ళీ ఇక్కడ రివర్స్ తీసుకొని మళ్ళీ బ్యాక్ నుంచి మెల్లగా వచ్చిన. మీ గురించి నేను అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చిన. నేను ఎవరు నా కార్ అక్కడ పార్కింగ్ చేసిన, అక్కడ బ్లాక్ కార్ ఉందా అదే నా కార్. వెళ్ళిపోయేది ఉండే ఎవరమ్మను? మీరు మంచిగా ఉన్నారని చెప్పేసి ఇచ్చినాను. రోడ్ మీద ఎవరు మంచిగా కనిపిస్తే వాళ్ళ దగ్గరికి కారా వెళ్ళిపోతారా? మీరు ఇక్కడ కూర్చోరు కదా, నాకు ఏమనిపించిందంటే ఆకర్షణ చెప్పి ఏదో సంథింగ్ ఏదో ఆకర్షణ ఉంటుంది చూడు, మీ ఆకర్షణ నన్ను ఇట్లా లాగింది. రా 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 అని చెప్పి ఏకాంతలో దాగి ఉంది అయస్కాంతము, తన వైపు నన్ను లాగుతోంది వయస్కాంతము. ఇప్పుడు పోపు అంటున్నా వెళ్ళిపోయి. అస్సలు అన్నది అది మీరు వెళ్ళండి. అది అనదు, అది కోపం అని అంటే నేను వెళ్తుంటాయి నా అంటలేదు ఇక్కడనే కూర్చోరా అని చెప్తుంది. అరే శివ ఇక్కడనే కూర్చో మంచిగా ఉంది మేడం, మేడం వెళ్ళిన తర్వాత వెళ్ళు, లేకుండా మేడం డ్రాప్ చేయు, మేడంని డ్రాప్ చేయ వాళ్ళ ఇంటి దగ్గర అని చెప్పేసి. అసలు నాకు మీరు చూస్తే నిజం చెప్పాలంటే ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తారు ఎవరు అంటే మన ఎయిర్పోర్ట్లో చూసి ఇస్తారు చూడండి మేడం, వాళ్ళని ఏమంటారు? ఎయిర్ హోస్టెస్. అది అట్లున్నారు తెలుసా మీరు, ఈ చెరికినికి కొప్పుకు ఎయిర్పోర్ట్లో పనిచేసారు. నేను ఎయిర్పోర్ట్లో పని చేయాలి, ఎయిర్పోర్ట్లో పోతుండే ఇక వాళ్ళు తెచ్చి నాకు చాక్లెట్లు తాగనీకి మందు ఇస్తారు కదా అందులో, ఇక తాగనీకి మందు తెచ్చిస్తే నేను అది నాకు అలవాటు లేదు, అది నాకు వేరే జ్యూస్ కావాలి, గ్రేప్ జ్యూస్ అన్నా యాపిల్ జ్యూస్ అన్నా అని ఇట్లా అడుగుతాను. వాళ్ళు ఇచ్చే జ్యూస్ లేకపోతే కొద్ది రోజులు పెట్టినాక ఇస్తారు. అది వైన్ అవుతుందేమో, అదే నాకు మందు కూడా అలవాటు లేదు మేడం. అలవాటు లేకపోతే నాకెందుకు చెప్తున్నా నీకు, అంటే కొంచెం మీరు కొంచెం నన్ను అంటే అర్థం కాదు కదా మేడం ఇప్పటికే. అదే నన్ను నెక్స్ట్ ఏంటని అడుగుతున్నా. అదే నన్ను చెప్పండి, నాకు తెలుసు నేను బాగుంటాను. కుళ్ళు జోకులు ఎందుకు మేడం చెప్పండి. ఇప్పుడే బాగున్నా అన్నారు, మళ్ళీ కుళ్ళు జోకేంది? మరి నేను చెప్పినాక మళ్ళీ మీరేం చెప్పడం? నాకు తెలుసు కాబట్టి అది మీరు ఉన్నది చెప్తున్నారు, లేనిదేదో కొత్తగా చెప్పండి వింటా. కొత్తగా ఏం చెప్పాలబ్బా, అయితే మీరు బాగాలేరు. పర్లేదు, నేను ఊరికి అన్న బాగాలేరు అని జోక్ చేసి బాగున్నారు. నవ్వాలనా? మీరు లోపల నవ్వుతారు నాకు తెలుసు, కనిపిస్తుందా? శృతి హాసన్ మన అల్లు అర్జున్ అదేదో సినిమా ఉంటుంది చూడంగానే ఇట్లా ముఖంలో కళ ఇట్లా ఉట్టి పడుతుంది, ఇట్లా ఉట్టి కొట్టినట్టు మస్తురు అసలు. మీద కూర్చొని మిమ్మల్ని ఇట్లా కింద కూర్చోబెడితే నాకు ఎట్లనో ఉంది, నేను కింద కూర్చుందాం అనుకున్నా. అంటే మీరు ఏదో తక్కువ ఏదో కొంచెం ఎక్కువ అన్నట్టు, లేదు మనం ఇద్దరం సేమ్ అన్నట్టు కింద కూర్చున్నా. ఎందుకంటే రేపు పొద్దున మనం కాబోయే వాళ్ళం, ఇక ఏదో అనుకుంటున్నా కాబోయే వాళ్ళమో ఏదో అని చెప్పేసి. చెప్పండి మేడం. ఇప్పుడు మనం సమానంగా ఉన్నాం ఇప్పుడు. చలో మీరంటే నాకు ఇష్టం, నేను మీ గురించి అక్కడ నుంచి వచ్చినాను, నా కారు ఆడబెట్టి వచ్చినా. మరి మీరు ఇప్పుడు ఒప్పుకుంటే నేను నిజం చెప్పాలా మేడం, అసలు మిమ్మల్ని ఆడ నేను ఆ నుంచి ఆడికి నీడ చూడంగానే అరే మేడం మస్తుంది, మేడం ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నేను తాళి కూడా తీసుకొని వచ్చినాను తెలుసా. పెళ్లి చేసుకున్నా నిజంగా మేడం, ఇగో తాళి కూడా తెచ్చిన నేను పెళ్లి చేసుకుందామని చెప్పేసి. అరే కట్టేసి అయిపోతుంది మేడం మీకు తాళి, పెళ్లి చేసుకున్నాం కదా. చేతి కట్టుకునేది కాదు, ఇట్లా మెడలు కడతారు కదా తెలియదా మీకు? సరే పట్టుకొని చూడరు, పట్టుకోండి మేడం. చెప్పండి మేడం, ఇంకా ఏమంటారు మీరు? అది కొంచెం తీసి పాకెట్లో పెడితే కొంచెం లేదు లేదు మాట్లాడేది లేదు, చెప్పాలి. కొంచెం తీసి పాకెట్లో పెడితే ఇది ఏమనుకుంటారు మీరు? ఏదో తాడు దానికి పసుపు కొమ్మ కట్టిరు అంటే ఏమన్నట్టు, మీరు అంటే నాకు ఇష్టం అన్నట్టు. గుడికి వెళ్తే పంతులు కూడా అదే తాడు, అది కంకణం అంటారు, అది తాళి అంటారు. ఇది కట్టుకుంటే పెళ్ళి అయిపోయినట్టే, ఇది కట్టుకుంటే పెళ్ళి అయినట్టు తెలుసు. మీరు ఒప్పుకుంటే ఇప్పుడే మనం పెళ్లి చేసుకుందాం, హనీమూన్ వెళ్దాం. చెప్పండి ఏమంటారు? ఇప్పుడే చూసినా మళ్ళీ ఏంది పెళ్లి గిల్లి అని అంటే నా పాలసీ ఎట్లుంటుంది అంటే ఇట్లా అమ్మాయిని చూడంగానే వెళ్ళాలి, ప్రపోజ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి. చేలో ఎంతమందిని చేసుకున్నావు ఏంది అట్లా? నేను అట్లా ఇవన్నీ చేసుకోవాలి మేడం, ఏదో అట్లా ఫ్లోలో చెప్పి నాకు అట్లా చేసుకుంటాం. ఇక 10 మందిని 10 మందిని చేసుకొని కాదు 2-3 గట్లా చేసుకుంటాం అంతే. పనులు రాలగొడతా ఇంకోసారి, అది ఇది పెళ్లి గడిది గుడ్డు అన్నావు అంటున్నా మీకు ఎదురు రాలగొట్టరు. చూస్తావా? చూద్దాం సరే. ఏ పండ్లు? అరటి పండ్లా, యాపిల్ పండ్లా, బత్తాయి పండ్లా?
నీ పన్ను సరే మీరు దీన్ని చూడంగానే మీకు ఏమనిపించింది? ఇది తీసుకొని నీ మెడకేసి గట్టిగా చలో లాగాలి. కానీ ఇది చూద్దాం. నా గట్టిన పెళ్ళైపోయినట్టు ఓ వద్దయితే, ఓ వద్దయితే. వద్దా? చలో ఇంకా అంటే దీన్ని చూస్తే మీకు భయం వేస్తున్నట్టు నాకు తెలుసు. సరే పెట్టేయాలి, లోపల పడేయాలా? అది మీ ఇష్టం. చెప్పండి, ఇది మీ మెడలోకి రావాల్సింది. పాడేస్తే హ్యాపీగా ఫీల్ అవుతా. అమ్మాయికి కట్టేసే. అయితే నాకు తెలిస్తే పడేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఈ జోబులో వెళ్ళిపోతే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను, అందుకని జోబులో పెట్టేసుకుంటున్నాను. ఏమనుకోకూడదు. ఇంకా ఏంది ఇంకా వెళ్ళే అమ్మాయి కూడా బాగుంది అనుకుంటా, కదా? వెళ్ళి అమ్మాయికి కట్టేసే. కానీ మీ అంత బాగాలేదు ఆమె. అట్లా మీరు బాగా బట్టర్ రాస్తారే. బటర్ అంటే నెయ్యి రాయను మేడం, నేను బిస్కెట్లు ఇస్తా. మా ఫ్రెండ్స్ అంటారు, అరే నువ్వు అంటే క్రీమ్ బిస్కెట్లు ఇస్తావు, ఆ బిస్కెట్లు ఇస్తాను. అరే బిస్కెట్లు ఎందుకు రా, బిస్కెట్లు ఇప్పిస్తాను చెప్పి షాప్ బిస్కెట్లు ఇప్పిస్తాను. మీ మాటలు చూస్తే అర్థమైపోతుంది మీరు బిస్కెట్ పార్టీ. అరే బిస్కెట్ పార్టీ అంటే ఫ్యాక్టరీ ఉంది నా దగ్గర, తెలుసా మీకు? ఏ బిస్కెట్ కావాలి, క్రీమ్ బిస్కెట్ కావాలా, ఏ బిస్కెట్ కావాలి, 50-50 కావాలా, క్రాక్ జాక్ కావాలా, ఏంటి పార్లేజ్ కావాలా, టైగర్ కావాలా, ఏది కావాలంటే అది. మీ మాటల్లో వేరియేషన్ తెలుస్తుంది ఏమేమి బిస్కెట్స్ ఉంటాయో. అవునా? తెలియదు ఏమంటారు మీరు? ఏమన్నా నా ప్రపోజల్ ఏమంటారు మీరు? చేసుకుందామా? యాక్సెప్ట్ చేయను. ఎందుకు మేడం ఇంత మంచి షూ చూడరు, ఈ షూ ఏడగున్నా తెలుసా? నేను ఢిల్లీలో ఉన్నాయి. టీ షర్ట్ చూసినా, ప్యాంట్ చూసినా, ఈ ప్యాంట్ దుబాయ్లో ఉన్నా, ఈ టీ షర్ట్ న్యూయార్క్లో ఉన్నా. అమీర్పేటకి పోతే 500 ఒక ప్యాంట్ ఇస్తాం. అమీర్పేటలో నేను కొనంగా, మీరు కొంటారు ఈ టీ షర్ట్, ఇంకా ప్యాంట్, ఇదేదో జుట్టు పెట్టుకునేది అనుకుంటా. బాగానే ఉన్నాయి లేండి మీకన్నా. కానీ మీరు ఎట్లున్నా నాకు నచ్చారు. చెప్పరు ఇక ఏంటి చెప్పేది? పెళ్లి చేసుకుందాం. ఏయ్ నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అవుతుందా? స్ట్రేంజర్స్ని పెట్టుకొని పెళ్లి గిల్లి ఏంది నాకు అర్థమవుతలేదు. స్ట్రేంజర్ అంటే నాకు తెలియదు, స్ట్రేంజర్ అంటే ఏంది స్ట్రేంజర్ అంటే తెలియదు నాకు. స్ట్రేంజర్ అంటే తెలియదు, స్ట్రేంజర్ అంటే ఏంది? అందుకే నా ఆ షూ న్యూయార్క్లో ఉన్నారు. అవును చెప్పరు, స్ట్రేంజర్ అంటే ఏంది చెప్పాలి. మరి నాకు చెప్పలేరు అనుకో, నాకు ఇక కోపం వచ్చింది అనుకో. మనుషులతో మాట్లాడడం వేస్ట్. మీరు వెళ్ళిపోతే బాగుంటుంది. తెలియదు అనుకుంటారా? అరే ఇప్పటికి నేను కూర్చొని గంట అవుతుంది, గంట నుంచి మనం పరిచయం అయినాం, మళ్ళీ మీరు ఇట్లా మాట్లాడతారు మేడం? చెప్పండి. తెలియని వాళ్ళతో నేను ఎక్కువ మాట్లాడాను. నేను వెళ్ళిపోతే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను పోను, అస్సలే పోను. నేను పెళ్లి చేసుకోవాలి. చెప్పరు మీరు. నేను ఇట్లా చూడంగానే ఫస్ట్ లుక్లో చూడంగానే అరే ఇది మస్తు ఉంది మేడం అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇటు నుంచి పోయేటోనే రోడ్ క్రాస్ చేసి కార్ అక్కడ పెట్టేసి మళ్ళీ ఇట్లా రోడ్ క్రాస్ చేసి ఒక బండి ఇట్లా నన్ను ఇట్లా గిని పోదామనుకుంది, ఏంటి బాసు ఇది? మళ్ళీ ఆపేసి బండిని ఆపేసి మళ్ళీ అరే ఇట్లాగైనా వద్దురా పక్క నుంచి పోదని చెప్పి పక్క నుంచి పంపించేసి మళ్ళీ ఈడొచ్చి కూర్చున్నాను. తెలుసా ఏమంటారు? ఏమంటా? మీరు వెళ్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతా అంట. నా వెనకాల మీరు ఉంటా అంటే నేను ముంగర నడుస్తా. నేను ఉండా. సరే నా ముంగర నడువురు, నేను వెనకాల నుంచి నడుస్తా. ఏం అవసరం లేదు. సరే మనం ఇద్దరం కలిసి నడుద్దాం. నేను ఒక్కదాన్ని నడవగలుగుతా. అయితే నడవని చూస్తా, నేను నడవాలి ఒకసారి. నడవాలి. మీరు నడిస్తే నేను మీ వెనకాల చిక్కం అని నేను వస్తాను. ఏం అవసరం లేదు. నడువురు మేడం పోదాం ఒకసారి, ఇట్లా 7 అడుగులు నడుద్దాం. 7 అడుగులు వేస్తే కొంచెం మస్తు ఉంటుంది అసలు. అది మీరు వెళ్ళండి. కానీ పోదాం. ఏడాడులు కాదు. దాంట్లో వేయడం ఏం పోతుంది. అరే రండి మేడం. ఏం దిమాగ్ ఖరాబ్ అవుతుందా నాలో? అరే రండి అంటే ఏమి వచ్చేది? మీకు షాపింగ్ చేపిస్తాను. కొంచెమేనా మీకు? బుద్ధి ఎందుకు మేడం? బుద్ధి ఎందుకు? అందమైన అమ్మాయి కనిపిస్తే రావడం ఏంది? అసలు నిజం చెప్పాలంటే అమ్మాయిలు ఉన్నదే అబ్బాయిల కోసం, అబ్బాయిలు ఉన్నదే అమ్మాయిల కోసం. ఇంకేమైనా? ఇంకా కొత్త క్రియేట్ చేయాలి, మనం క్రియేట్ చేస్తాం. చేస్తున్నావు కానీ మూసుకొని పోయి పని చూసుకో. అర్థమైందా? అది పనే చూస్తున్నాను మీ పని. సెట్ అయింది. చెప్పాలి కూర్చుందాం. చెప్తే వెళ్ళిపోన్నాడు. వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రండి మా కార్లో వెళ్దాం రండి. ఏయ్, ఏంది దిమాగ్ ఏమైనా ఖరాబ్ అవుతుందా? దండి కార్లో కూర్చొని మాట్లాడతాం. చెంప అందుకో చెప్తున్నా. అది కొట్టురు చూద్దా. ప్రాంక్ అది మన వీడియో. హాయ్ చెప్పండి. హాయ్. ఇట్లా కూడా ప్రాంక్ చేస్తారా? అరే ప్రాంక్ మేడం హాయ్ చెప్పండి ఫస్ట్. మీరు అంత కోపం వద్దు. అరే మేడం సరే మా సిస్టర్ మీరు ఇప్పుడు నాకు ఓకేనా? ఇప్పుడు హాయ్ చెప్పండి అక్కడ. హాయ్ అది